హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను జావా షోరూంలో ఉన్నాను. సో ఇందులో కొత్తగా వచ్చిన పిఎస్ఏ కంపెనీ నుంచి ఒక బైక్ అయితే వచ్చింది. సో దానికి వచ్చి దాని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. సో మన బ్రదర్ పేరు గంగాధర్ మనతో ఉన్నాడు. సో బైక్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. సెగ్మెంట్ వచ్చింది. అండ్ దీంట్లో మనకి స్పెషాలిటీ అంటే 650 సెగ్మెంట్ సింగిల్ సిలిండర్. అంటే మనకి ఇప్పుడు వరకు 650 సెగ్మెంట్లో సింగిల్ సిలిండర్ వెహికలే లేదు. ఓకే, సింగిల్ సిలిండర్కి డ్యూయల్ సిలిండర్కి ఏంటి డిఫరెన్స్? పవర్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఏంటంటే మల్టీ పవర్ యూజ్ అయ్యి ఉంటుంది. అండ్ మోరోవర్ మనకి మైలేజ్ ఎక్కువ వచ్చే కాన్సెప్ట్ ఇది. ఓకే, అండ్ మోరోవర్ మనకి ఇది బ్రింబో బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. బ్రింబో బ్రేకింగ్ అండ్ పిరేలి టైర్స్. ఓకే, అండ్ రెట్రో క్లస్టర్ అండ్ స్పోక్ వీల్ ట్యూబ్ టైర్స్, డ్యువల్ ఛానల్ ABS. ఓకే. బిఎస్ఏ కంపెనీ అంటే యాక్చువల్లీ నేను సైకిల్లో ఎక్కువ చూసాను. సో బిఎస్ఏ వాళ్ళది అంటే కొంచెం మోరోవర్ మనకి మోటార్ సైకిల్స్లో కూడా వచ్చేసింది సేమ్ BSA. ఓకే, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫుల్లీ ప్రీమియం లుక్స్ వస్తాయి. అండ్ మరోవర్ మనకి 6 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ సిన్స్ 1903 నుంచి ఉంది. అండ్ ఈ వేరియంట్ పేరు గోల్డ్ స్టార్. ఓకే, yes. సో రెడ్ కలర్. ఇందులో కలర్స్ ఏం దొరుకుతాయి మనకి? దీంట్లో మనకి ఓవరాల్గా 6 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. మనకి ఇక్కడ సిల్వర్ ఇది టాప్ ఎండ్. ఓకే, BSAలో టాప్ ఎండ్. సో సిల్వర్ చూడడానికి చాలా బాగుంది. క్రోమింగ్ యాడ్ అవుతుంది వెహికల్లో. సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ వస్తుంది కదా, GT. GT క్రోమ్ వస్తుంది కదా, మిస్టర్ క్లీన్. సో ఈ వెహికల్ అయితే ప్రజెంట్ ఇక్కడ లేదు, కానీ ఇది చూడడానికి అయితే చాలా స్టన్నింగ్ ఉంది. అండ్ ఆల్రెడీ 5 వెహికల్స్ డెలివరీ కూడా చేసేసారు. ఈ BSC 5 వెహికల్స్ కూడా డెలివరీ అయ్యాయి. ఓకే, 5 వెహికల్స్ డెలివరీ కూడా అయిపోయాయి. ఓకే, దీని మైలేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేసి మనం? 20 to 25 ఇన్ సిటీ రైడ్స్ 20 ఈజీలీ వీ కెన్ క్లెయిమ్. ఓకే, సో బైక్ అయితే ఆసమ్ ఉంది గైస్. ఖచ్చితంగా రాయల్ ఎన్ఫీల్డ్ని ఒక చూపు చూడొచ్చు దీని లుక్తో. సో ఇది వచ్చి బ్లాక్ కలర్. దీన్ని ఒకసారి ఆన్ చేసి చూద్దాం, ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. దీని కీస్ అయితే ఎలా ఉన్నాయి, దీని మీద BSA అనే బ్రాండింగ్ ఉంది. సో ఈ BSA చూడగా నాకు సైకిల్ గుర్తుకొస్తుంది, చిన్నప్పుడు సైకిల్స్. సో చాలా బాగుంది. ఒకసారి ఆన్ చేద్దాం. ఇక్కడైతే సింబల్స్ చూపిస్తున్నాయి. న్యూట్రల్లో ఉంది, సమ్ ABS. ఇదేమో RPM స్పీడోమీటర్. దీంట్లో అన్నీ మనకి ఓకే ఇండికేటర్స్. ఒక్కసారి ఆన్ చేయండి బ్రదర్. సౌండ్ మాత్రం చాలా సూపర్. సౌండ్ మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చి బ్లాక్ కలర్. సో మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ చూస్తారు కదా ఎగ్జాస్ట్ సౌండ్ స్టన్నింగ్ ఉంది. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే నాకైతే చాలా నచ్చింది. సో దీంట్లో వచ్చేసరికి ఇది పార్కింగ్. మనకి ఏ వెహికల్లో కూడా పార్కింగ్ సపరేట్గా ఉండదు. సో ఇలా పార్కింగ్ ఆన్ చేయగానే మనకి పార్కింగ్ లైట్స్ ఆన్ అవుతాయి. చూడండి, పార్కింగ్ లైట్స్. హార్న్ చూడండి. సో హార్న్ అంటే యాజ్ యూజువల్గానే అన్నిట్లో ఉన్నట్టుగానే ఉంది హార్న్.
రైడింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. నేను బయటికి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి వచ్చాను. ఎంత స్మూత్గా ఉందంటే నేను యాక్చువల్ రాయల్ ఎన్ఫీల్డ్కి పెద్ద ఫ్యాన్. నేనే కాదు మా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా, మా మిస్సెస్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే చాలా ఇష్టం. ఒక్కసారి తను చూపించిన తర్వాత అదైతే ఒపీనియన్ మారిపోతుంది. నిజంగా ఎప్పుడు ఈ పీసీ అనేది ఏదో సిట్టింగ్ అండ్ ట్రాఫిక్లో నడుపుతుంటే ఆ స్మూత్నెస్ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. సో ఈ బైక్ నడిపే వాళ్ళకి, ముందు డ్రైవ్ చేసే వాళ్ళ కోసం ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. సో ఇంకా యూఎస్బీది అండ్ ఇవి రెండు. అలాగే మరి వెనకాల డ్రైవ్ కూర్చుంటారు కదా, సో లాంగ్ డ్రైవ్కి వెళ్తాం. లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు నా ఛార్జింగ్ పెట్టుకోవాలి ఒక ప్రాబ్లం ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ వాళ్ళకి కూడా ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. అది ఎక్కడుందో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఎలాగైతే కార్లో మనం ఛార్జింగ్ పాయింట్ పెట్టుకుంటామో సేమ్ అలాగే ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. అంటే వెనకాల డ్రైవ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఈ ఫీచర్ అనేది చాలా తక్కువ వెహికల్స్లో చూస్తాం. సో ఇందులో మొత్తం అన్ని ఫీచర్స్ అన్నీ కూడా చాలా యాడ్ చేస్తున్నాయి. టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తాను వెహికల్ది. అసలు రోడ్డు మీద డ్రైవ్ చేస్తుంటే ఒక కంఫర్టబుల్ ఒక ఫీల్ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్ చూసాను. అండ్ హైట్ కూడా మనకి గ్రౌండ్ క్లియరెన్స్, కూర్చునేటప్పుడు ఒక కంఫర్ట్ ఉంటుంది కదా, చాలా కంఫర్టబుల్గా కూర్చున్నాను నేను. దీంట్లో ఉన్న ఫీచర్స్ చూస్తుంటే నా మతి పోతుంది భయ్య. నిజంగా అసలు ఎన్ని ఫీచర్స్ ఉన్నాయంటే ఒక బైక్లో మొత్తం అన్నీ కాంపాక్ట్ లాగా అన్నీ పెట్టేశారు. ఒక్కొక్కటి చూస్తుంటే ఇంకొకటి తెలుస్తూనే ఉంది ఫీచర్స్. మ్యాక్సిమం అయితే అన్నీ కవర్ చేస్తానని అనుకుంటున్నాను. సో ఎవరైనా సరే వెహికల్ చూడాలనుకున్న వాళ్ళు కూకట్పల్లి వై జంక్షన్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది షోరూమ్. సో మీరు విజిట్ చేయొచ్చు. వచ్చి ఒకసారి నా పేరు చెప్పడం మర్చిపోకండి, అర్జున్ పున్నాని. ఓకే, సీ యూ గైస్. నెక్స్ట్ వీడియో మీకోసం. నెక్స్ట్ వెహికల్ రెడీగా ఉంది. సో ఆ వెహికల్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.